గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఎకరాకు 10,000 పరిహారం, నీట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రయులైతే ఇందిరమ్మ ఇల్లు. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని దారుసలంలో నిర్వహించారు. మజ్లిస్ ఆదేశాల మేరకే అజరుద్దీన్కు మంత్రి పదవి. గతంలో వరదల సమయంలో ఇస్తామన్న 10,000 ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రానికి 40,000 సౌర రూప్ టాప్ యూనిట్లు వచ్చినట్లు వెల్లడి. అజరుద్దీన్ అని నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు. క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దటారా? ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల. నేటి నుంచి ఫీజు చెల్లింపు. ఆంగ్లం ప్రాక్టికల్స్కు ₹100 అదనం రుసుము. పెన్షనర్లపై సైబర్ వల. లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవితాదాయం దోపిడీ. ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలు. హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారెంటీల అమలు. బారాసా భయంతోనే అజరుద్దీన్కు మంత్రి పదవి. జూబ్లీహిల్స్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్కు బుద్ధి రావాలి. షేక్పేట్ రోడ్ షోలో కేటీఆర్. ఇప్పుడు సాక్షి. మరమ్మతులు లేక రోడ్ల నీలపాలు. ఈ వానాకాలంలో వర్షాలతో రోడ్లకు 1,543 కోట్ల నష్టం. భారీగా ధ్వంసమైన రోడ్లు. గత నెల నష్టం నుంచి తేరుకునే లోపే తుఫాన్ విలయం. ఒక్కరోజులోనే 240 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం. పునరుద్ధరించాలంటే 265 కోట్లు అవసరమని తేల్చిన అధికారులు. కేంద్ర సాయం కోసం ఎదురుచూపులు. ఎకరానికి 10,000. ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? రేవంత్ సర్కార్ హైడ్రా బుల్డోజర్తో వేల ఇళ్లను కూల్చింది. పేదల శాపాలే కాంగ్రెస్ కురితాలై చుట్టుకుంటాయి. 4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పుతో 4 కోట్ల ప్రజల గోస తీరుతుంది. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? షేక్పేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. ఎన్నికల హామీల అమలుపై సీఎం నోరు మెలపట్టలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్లో రోడ్లనే గుంతలమయంగా మారాయంటూ మండిపాటు. ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటి ప్రచారం. ఈసారి బీజేపీని గెలిపించాలని వినతి. రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లలో విదేశాలకు ఔషధాలు. దేశంలో తొలిసారి రైలు ద్వారా తరలింపు. దేశానికి పెళ్లి కళ. నవంబర్, డిసెంబర్ 46 లక్షల పెళ్లిళ్లు. పెళ్లి సందడి ఖర్చు 6.5 లక్షల కోట్లు. ఈసారి స్వదేశమే సంపన్నుల డెస్టినేషన్. కొత్త వేదికల్లో వయనాడ్, కూర్గా, షిల్లాంగ్. విశ్రాంతి ఒక కలే. ఏది సరైన విరామమో తెలియడం లేదు. విశ్రాంతి తీసుకున్న మానసిక అలసటే. డిజిటల్ ఉచ్చులో చిక్కుకుంటున్న వైనం. బీహార్కు 1 కోటి వరాలు. యువతకు 1 కోటి ఉద్యోగాలు. 1 కోటి మంది లఖ్పతి దీదీలు. పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అన్ని పంటలకు కనీసం మద్దతు ధర గ్యారంటీ. సంకల్పపత్రం విడుదల చేసిన ఎన్డీఏ. ఎవరి తలరాత మారుస్తారో? బీహార్లో 17% పైగా ముస్లిం ఓటర్లు. 87 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం. 28 మందిని రంగంలోకి దించిన కాంగ్రెస్, ఆర్జేడీలు. చీల్కపై కమలం ఆశ. ఏకీకరణపై కూటమి భరోసా. హిమాచల్లో గట్టి పోటీ ఇవ్వనున్న ఎంఐఎం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి. నాగారం భూముల వివాదం. ఐఏఎస్, ఐపీఎస్లకు ఊరట. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 190 తొలగింపు. నిషేధిత భూముల జాబితా రెడీ. తారవ్వ ధాన్యం కొనుగోలు. వరదలో నష్టపోయిన ఉస్నాబాద్ మహిళా రైతు ఖాతాలో డబ్బులు జమ. బండి సంజయ్ 50,000 సహాయం. నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు. చెరువుల అక్రమణను తొలగించాల్సిందే. ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు. అభివృద్ధిని గెలిపించాలి. కంటోన్మెంట్లో 4,000 కోట్లతో పనులు చేపట్టాం. జూబ్లీహిల్స్లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం. మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇప్పుడు వెలుగు. కాంగ్రెస్ను జనం నమ్మట్లే. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు. కిషన్ రెడ్డి. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్క కాల్ చేస్తే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెల్లడి. ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేసిన కేంద్ర మంత్రి. మంత్రిగా అజరుద్దీన్. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్. కటారీ దంపతుల హత్య కేసులో 5గురికి మరణశిక్ష. చిత్తూరు జిల్లా సెషన్ కోర్టు తీర్పు. పటేల్ అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది. రాజకీయంగా అణగదొక్కాలని చూసింది ప్రధాని. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 26 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. ఎకరాకు 10,000. తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం. సీఎం రేవంత్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 1,031 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల. నిధులు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. తెలంగాణలో పలువురి ఐఏఎస్ల బదిలీ. మెంతా తుఫాన్తో 12 జిల్లాల్లో ప్రభావం. నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి. తుఫాను బాధితులందరికీ తక్షణ సహాయం. కాకినాడ జిల్లా కలెక్టర్ అధికారులను పవన్ ఆదేశం. మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్. సీఎం రేవంత్, మంత్రులు తదితరులు హాజరు.